తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అనంతపురంలోని అంబేద్కర్ భవనంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ప్రారంభించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరించారు. 8వ తేదీ వరకు వర్క్ షాప్ నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ దేశంలో ప్రాథమిక విద్య పూర్తి స్థాయిలో నాశనమైందన్నారు. పాఠశాలలు మూతపడ్డాయని, చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓతూరు పరమేష్, రామ్మోహన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. 4 రోజులు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉంటున్న విద్యారంగంలో ఉంటున్న సంక్షోభం గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి సమాజంలో ఉన్న అన్ని రంగాల కంటే కూడా ఎక్కువ సంక్షోభాన్ని ఈరోజు విద్యారంగం ఎదుర్కొంటా ఉంది. మనం చూస్తాం, ఒకసారి యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్లో డిపార్ట్మెంట్స్ మూతపడుతున్నాయి. ఆడ ఫ్యాకల్టీ ఉండటం లేదు, ఆడ అపాయింట్మెంట్స్ ఉండటం లేదు. అదొకటైతే రెండవది విద్యార్థులను కూడా యూనివర్సిటీస్కి అప్లై చేయడం లేదు. ఉదాహరణకు ఎస్కే యూనివర్సిటీలోనే ఒకప్పుడు వేల మందితో అది కలకల్లాడే యూనివర్సిటీ ఈరోజు విలవిల్లాడిపోతుంది, విద్యార్థులు లేదు. అట్లాగే ప్రాథమిక విద్యారంగంలో అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా విద్యార్థులకు కనీసమైన చదువు రావటం లేదు, కనీసమైన అభ్యసన నైపుణ్యాలు ఉండటం లేదు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. మొన్న వచ్చిన ఆసర్ రిపోర్ట్ అదే చెప్పింది. 8-9 తరగతులు చదువుతున్న పిల్లవాళ్ళు కూడా 2-3 తరగతుల పాఠ్యపుస్తకాలను చదివే పరిస్థితి లేదు అని చెప్పి ఆసర్ రిపోర్ట్ చెప్తోంది. ఇంకోవైపు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే, ఇవి నిజమైన సమస్యలు విద్యారంగంలో, వీటిని పరిష్కారం చేయడం పోయి కొత్త పిచ్చి విధానాలు తెచ్చిపెడుతున్నారు. నూతన విద్యా విధానం అని మోడీ తీసుకొచ్చాడు, కానీ భారతదేశంలో ఉంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా ఆ విధానాలను పూర్తిగా అంగీకరించడం లేదు. కానీ మనకు పట్టిన కర్మ ఏమిటంటే, గత 5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానాలను అందరికంటే ముందు మేమే వాటిని తీసుకుంటాం, మేమే అమలు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆ నూతన విద్యా విధానాలను అమలు చేశారు. దాని యొక్క ఫలితం ఈరోజు డిగ్రీల్లో మనం చూస్తున్నాం. ఈరోజు డిగ్రీ కోర్సుల్లో ఆనర్స్ అని తీసుకొచ్చి 4 ఏళ్లకు మార్చి మేజర్ సబ్జెక్ట్స్ అని పెట్టి ఈరోజు ఒక అవకతవకలు, తికమక లేకుంటే కన్ఫ్యూషను క్రియేట్ చేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఇది నూతన విద్యా విధానం ద్వారా వచ్చింది. మన రాష్ట్రాన్ని విద్యారంగంలో ఒక ప్రయోగశాలగా జగన్ మార్చేస్తే ఈరోజు చంద్రబాబు కూడా అంత తక్కువేం కాకుండా ఇదే విధానాలను కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇట్లా పరిస్థితుల్లో ఎస్ఎఫ్ఐగా కానీ మేమందరం కానీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, సమాజం విద్యారంగం గురించి పట్టించుకోవాలి. విద్యారంగంలో ఉంటున్న వాస్తవమైన సమస్యలకు వాస్తవమైన పరిష్కారాలు ఏంటి అనేది అందరూ కలిసి చర్చించి ఆలోచించాలి. అందుకోసం ఈ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వైసీపీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదని, అందుకే జనసేన పార్టీలో చేరానని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి రోసయ్య అన్నారు. పొన్నూరులో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీలో గుర్తింపు లేకపోవడం వల్లే తాను జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూటమి శ్రేణుల సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టించి పనిచేసిన వాళ్ళకి ఎక్కడ కూడా గుర్తింపు ఇవ్వకపోవటం వల్లే నేను ఆ పార్టీకి రాజీనామా చేశాననేది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా యువత అందరికీ కూడా ఒక దిశ చూపించే మార్గంలో ఆయన ప్రయాణించడం మనందరం కూడా చూసాం. అందుకనే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ యొక్క బలోపేతానికి నేను సాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి గ్రామంలో మరి పార్టీ, జిల్లా పార్టీ పెద్దలందరితో కూడా కలిసి వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి తిరిగి ఈ పార్టీ బలోపేతానికి, ఈ పార్టీ మరింత ప్రజల్లో చొచ్చుకుపోవడానికి మేము సాయశక్తుల అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, జనసేన పార్టీ జన సైనికులు కానీ వీర మహిళలందరూ కూడా
నేను అభినందనలు శుభాకాంక్షలు చేస్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఏదైతే మొన్న ఎలక్షన్స్లో అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కష్టించి మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో కూటమి పార్టీలో తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళతో కూడా మేమందరం కూడా కలిసిమెలిసి వాళ్ళందరితో కూడా కలిసి ఈ ప్రభుత్వానికి ఒక మంచి ప్రభుత్వంగా మంచి పేరు వచ్చే విధంగా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని తెలియజేస్తాం. పార్వతీపురం మండలంలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామంలోని రైతుల పంటల పొలాలను ఏనుగుల గుంపు నాశనం చేస్తుంది. ఈ మేరకు పలువురు రైతులు మాట్లాడుతూ ప్రతి ఏటా తాము తీవ్రంగా పంటను నష్టపోతున్నట్టు తెలియజేశారు. అర్ధరాత్రి రావికోన పంచాయతీ రంగాలగూడ తోటల్లో తలదాచుకున్న ఈ ఏనుగులు సంగవలస పంచాయతీ సీతంపేట మీదుగా తానువలస ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లోని రైతులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పంటల్లో ఏనుగులు పూర్తిగా నాశనం చేస్తున్నట్టు రైతులు వాపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నియంత పాలన కొనసాగిస్తున్నారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని డీకే అరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం వరకే బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని పోలీసులు చెప్పడంతో డీకే అరుణ స్పందించారు. బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలంటే కోర్టు అనుమతి ఎందుకని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. తెలంగాణను మేము తెచ్చినమని ఒకరు ఇచ్చినమని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు, తెలంగాణ మహిళలను గౌరవించడం లేదు, తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వనటువంటి ఒక నియంత్రణ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్రణ 10 సంవత్సరాలు ఏలినందుకు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం, తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పుకున్న ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా ఇవాళ వ్యవహరిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్లకు? దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా? బతుకమ్మ ఆడడానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడడం వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిన వర్షం వచ్చింది, ఎవరైతే బతుకమ్మ ఆడడానికి కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది, ఈ తగినాక కొద్దిసేపు ఆడుకుందామంటే నియమం. నంద్యాల జిల్లా పరిధిలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో కురిసిన భారీ వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పండిన మొక్కజొన్న, సోయాబీన్స్ పంటను ఆరబెట్టుకున్న క్రమంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం వర్షపు నీటిలో పూర్తిగా తడిసిపోయింది. వర్షం కారణంగా చేతికి వచ్చిన పంట పూర్తిగా కోల్పోయినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి తడిసిన పంట నష్టం విలువ సుమారు 50 లక్షల మేర వరకు ఉంటుందని రైతులు వాపోయారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపల ఆధారిత పరిశ్రమల స్థాపనకు చర్యలు, నెల్లూరు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న మంత్రి ఆనం. సిట్ దర్యాప్తులో నిజాలు బయటకొస్తాయంటూ ఆశాభావం. కస్టమర్లు హోటళ్లకు వచ్చే సంస్కృతి తగ్గిపోతుంది, అందుకే స్విగ్గీని బ్యాన్ చేస్తున్నామంటూ హోటల్ అసోసియేషన్ నిర్ణయం. వైసీపీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదు, అందుకే జనసేన పార్టీలో చేరానన్న పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.